చందమామ కథ మాయా అద్దం. అనగనగా ఒక నవాబు ఉండేవాడు. అతనికి ధనానికి గాని, ఏనుగులు, ఒంటెలు, సైన్యానికి గాని తరుగే లేదు. అతను మంచి పరాక్రమశాలి. అయితే అతనిలో ఒక లోపం ఉండేది. అతను చిన్నతనంలో చాలా బీదవాడు. అతనికి చిన్న గుడిసె, తల్లి తప్ప ఎవరూ లేరు. పొట్ట కోసం ఇంటిని తల్లిని వదిలి సైన్యంలో సిపాయిగా చేరాడు. క్రమంగా సర్దారు, సుబేదారు, సేనానాయకుడు అయ్యి ఆఖరికి నవాబును చంపి తానే నవాబు అయ్యాడు. ఇప్పుడు అతనికి బీదవాళ్ళంటే తగని మంట. అడుక్కోవడానికి ఎవరన్నా వస్తే వాళ్ళని చంపేయమని ఉత్తర్వులు జారీ చేశాడు. ఒక రోజున నవాబును చూడడానికి ఒక ఫకీర్ వచ్చాడు. నవాబు గారిని చూడాలని కబురు చేశాడు. నవాబు కోపం వచ్చింది. వాడిని చంపేయకుండా ఎందుకు ఉంచారు అని బంట్రోతుని అడిగాడు. చిత్తం, వాడు బిచ్చానికి రాలేదు మహారాజా, తమకి ఏవో వస్తువులు అమ్మాలంట అన్నాడు ఆ బంట్రోతు. అయితే తీసుకురావాణ్ణి అన్నాడు నవాబు. ఫకీర్ వచ్చాడు. ఏవి, నువ్వు అమ్మే వస్తువులు తీయి అన్నాడు నవాబు. చిత్తం, ఇంతమందిలో చూపడం బాగుండదు అన్నాడు ఫకీరు. నవాబు దర్బార్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. ఫకీరు తన సంచిలోంచి ఒక మాత్ర తీసి, హుజూర్, ఈ మాత్ర తిన్నవాళ్ళు రాజులవుతారు అన్నాడు. నేను ఇప్పటికి రాజును కదా, నాకు ఆ మాత్ర అవసరం లేదు అన్నాడు. ఫకీరు సంచిలోంచి ఒక పొట్లాన్ని తీసి, హుజూర్, ఈ పొడి తిన్న వాళ్ళకి ప్రపంచంలోకెల్లా చక్కని స్త్రీ భార్యగా దొరుకుతుంది అన్నాడు. ఇప్పుడు నా భార్యే ప్రపంచంలోనే చక్కనిది, కాబట్టి ఈ పొడి నాకు అవసరం లేదు అన్నాడు నవాబు. ఫకీరు ఈసారి సంచిలోంచి ఒక అద్దం బయటికి తీశాడు. హుజూర్, ఈ అద్దం ఎవరి ముఖం ముందు పెట్టినా వాళ్ళ మనసులో సంగతులన్నీ తెలుస్తాయి అన్నాడు. అయితే దాని ధర చెప్పు అని అడిగాడు నవాబు. హుజూర్, మీరు కోపగించుకోనంటే దాని ధర చెబుతాను అన్నాడు ఫకీరు. చెప్పు, కోపం ఎందుకు అన్నాడు నవాబు. అయితే ఈ అద్దం ధర మీ రాజ్యం యావత్తు. ఇది మీరు తీసుకుంటే మీ సింహాసనం నాకు ఇచ్చేసి నా గుడ్డలు మీరు వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు ఫకీరు. నవాబు కొంచెంసేపు ఆలోచించి సింహాసనం దిగివచ్చి తన దుస్తులు ఫకీర్కి ఇచ్చి ఫకీర్ గుడ్డలు తను వేసుకుని అద్దం తీసుకున్నాడు. మంత్రి, సేనా నాయకుడు అప్పుడు పక్క గదిలో నవాబు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. నవాబు వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. మంత్రి మొదలైన వాళ్ళు నవాబు గారు ఫకీర్ దుస్తుల్లో రావడం చూసి ఆశ్చర్యపోయారు. నవాబు అద్దం తీసుకుపోయి మంత్రి ముఖం ముందు పెట్టాడు. చిత్రం ఏమిటంటే, పైకి ఎంత నక్క వినయం చూపినా మంత్రికి నవాబు మీద వీసం కూడా గౌరవం లేదు. నవాబును చంపి తాను నవాబు కావాలని సేనా నాయకుడితో కలిసి కుట్ర పన్నుతున్నాడు. ఈ విషయం అద్దం వల్ల నవాబుకు తెలిసిపోయింది. నవాబుకు వాళ్ళ మీద ఎంతో కోపం వచ్చింది. అయితే అదంతా దిగమింగి అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలో అతని భార్య చెలికత్తెలతో కూర్చునుంది. చెలికత్తెలు నవాబును చూడగానే వెళ్ళిపోయారు. నవాబు అద్దం తీసుకెళ్లి భార్య ముఖం దగ్గర పెట్టాడు. గమ్మత్తేంటంటే, అతని భార్యకి అతని మీద ప్రేమ లేదు. ఇన్నాళ్ళ నుంచి ఆమె చూపుతున్నదంతా దొంగ ప్రేమ. అద్దం వల్ల ఈ విషయం కూడా నవాబుకు తెలిసిపోయింది. నవాబు అక్కడి నుంచి వెళ్ళి తన కొడుకుల ముఖాల దగ్గర, తన చుట్టాల ముఖాల దగ్గర అద్దం పెట్టి చూశాడు. ఒక్కరూ అతన్ని నిజంగా ప్రేమించడం లేదు. అతనికి ప్రపంచం మీదనే విసుగు వేసింది. రాజ్యం ఫకీరుకి ఇవ్వనే ఇచ్చాడు. ఇక అతను ఫకీరు కావడానికి అడ్డేమీ లేదు. నవాబు రాజధాని వదిలిపెట్టి అరణ్యాల మీదుగా తన పుట్టిన ఊరు చేరుకున్నాడు. అప్పటికే బాగా చీకటి పడింది. నవాబు తన గుడిసె వెతుక్కొని లోపలికి వెళ్ళాడు. నవాబు తల్లి మంచం మీద మరణావస్థలో ఉంది. ఆమె చిన్న గొంతుతో నాయనా, నా తండ్రి అని పిలుస్తూనే ఉంది. నవాబు తల్లి దగ్గరకు పోయి అద్దం ఆమె ముఖం దగ్గర పెట్టాడు. ఆమె ప్రేమలో కల్మషం లేదు, స్వార్థం లేదు. నవాబు ఇప్పుడు దేశాన్ని ఏలే నవాబు కాదు, అన్నీ వదిలి నిజమైన ప్రేమ కోసం పరితపిస్తున్న సన్యాసి. నవాబు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచాడు. కన్ను మూయడానికి సిద్ధంగా ఉన్న నవాబు తల్లి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళలో ముత్యాల్లాగా 2 నీటి చుక్కలున్నాయి. ఆనందంతో మళ్ళీ ఆమె కళ్ళు మూసింది. అంతే, మళ్ళీ ఆమె కళ్ళు తెరవలేదు. నవాబు మళ్ళీ తన రాజ్యానికి పోలేదు. బైరాగిలాగా దేశమంతా తిరుగుతున్నాడు. కానీ నవాబుగా ఉన్నప్పటికంటే ఇప్పుడే చాలా సంతోషంగా ఉన్నాడు.